అస్సలాము అలైకుం. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి దివ్య ఖురాన్ని విశ్వసించటం గురించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ సెలవిచ్చారు, ఎవరు అల్లాహ్ గ్రంథాన్ని అనుసరిస్తారో వారు ప్రపంచంలోనూ సన్మార్గానికి దూరం కారు, పరలోకంలోనూ సఫలతను కోల్పోరు. తరువాత ఆయన ఒక ఆయతను పఠించారు, నేను పంపిన మార్గదర్శకత్వాన్ని ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో అతడు ప్రపంచంలో సన్మార్గాన్ని తప్పడు, పరలోకంలో నిష్ఫలతకు గురికాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, దివ్య ఖురాన్లో 5 అంశాలు ఉన్నాయి. అవి హలాల్, హరాం, ముహకాం, ముతషాబిహ్, అంసాల్. హలాల్ను హలాల్గానే భావించండి, హరాంను హరాంగానే పరిగణించండి, ముహకాంను అమలుపరచండి, ముతషాబిహ్ను విశ్వసించండి, అంశాల ద్వారా గుణపాఠం పొందండి. హదీసులో మొత్తం ఖురాన్ ప్రవచనాలను 5 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 5 అంశాలు ఇవి: హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి, హరాం అంటే నిషిద్ధమైనవి, ముహకాం అంటే నిర్దిష్టమైనవి, విస్పష్టమైనవి, ముతషాబియా అంటే పరస్పరం పోలి ఉండేవి, సందేహజనకమైనవి, అంశాల్ అంటే ఉపమానాలు అని అర్థం. హలాల్ను హలాల్గానే భావించడం అంటే ధర్మసమ్మతమైన వాటిని నిషేధించడం కానీ వాటిపై అమలు జరపడానికి జంకటం కానీ జరగరాదని భావం. హరాంను హరాంగానే పరిగణించడం అంటే నిషిద్ధమైన వాటిని అనుమతించడం కానీ వాటిని ఎలాగైనా అమలు జరపాలని సాకులు వెతకటం కానీ చెయ్యరాదని, అలా చెయ్యటం అపరాధమని అర్థం. ముహకాంను అమలుపరచడం అంటే విశ్వాసాలను గురించి, శాసనాంగం గురించి తెలిపే ఖురాన్ బోధనలను అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవన వ్యవస్థను రూపొందించుకోవటం అన్నమాట. ముతషాబిహ్ని విశ్వసించడం అంటే స్వర్గం, నరకం ఇత్యాది అజ్ఞాత విషయాలు ప్రస్తావించబడిన ఖురాన్ వాక్యాలను పెకిలించే ప్రయత్నం చెయ్యకుండా, వాటి గురించి రంధ్రాన్వేషణ జరపకుండా వాటిని యథాతథంగా గ్రహించి విశ్వసించటమే శ్రేయస్కరమని భావం. అంశాల ద్వారా గుణపాఠం పొందడం అంటే గతంలో సమసిపోయిన జాతుల ఖురానీ గాథల వెలుగులో తమ స్థితిని సమీక్షించుకుంటూ తాము సంస్కరించుకోవటం అని అర్థం. అల్లా కొన్ని విధుల్ని నిర్ణయించాడు, వాటిని అలక్ష్యం వల్ల కోల్పోకండి. కొన్ని పనులను నిషేధించాడు, వాటిని చెయ్యకండి. కొన్ని హద్దుల్ని ఏర్పరిచాడు, వాటిని మీరకండి. కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు, ఇది విస్మరణ వల్ల మటుకు కాదు. మీరు వాటిని గురించి తెలుసుకోవాలని అనవసరంగా ఆరాటపడకండి అని బోధించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.